మేడ్చల్ జిల్లా పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనంపల్లి చంద్రారావు అతని అనుచరులు వీరంగం సృష్టించారు. కొంపల్లిలోని అశోక ఎల్ మేజన్ గేటెడ్ కమ్యూనిటీలో బోర్ వేసేందుకు ప్రయత్నిస్తున్న విల్లా వాసులను అడ్డుకొని బూతులతో రెచ్చిపోయారు. వెంచర్ అమ్ముకున్న తర్వాత కాలనీపై నీ పెత్తనం ఏంటని కమ్యూనిటీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీ వాసులు ఏకమై ప్రశ్నించడంతో మైనంపల్లి చంద్రారావు బయట వ్యక్తులను పిలిపించి నానా హంగామా సృష్టించాడు. దీంతో కాలనీ వాసులు పోలీసులను ఆశ్రయించారు. వాళ్ల ఫిర్యాదు మేరకు పోలీసులు మైనంపల్లి చంద్రారావుతో పాటు 60 మందిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వీళ్ళందరినీ ఇప్పుడు 200 మందిని చంద్రరావు అనే ఒక పెద్ద మనిషి ఇంట్లో లోపలికి ఒక 10 మందిని చంపేసినామని చెప్పినారు. ఒక విల్లా కమ్యూనిటీలో ఒక 120 to 130 మెంబర్స్ వచ్చి అటాక్ చేయడానికి ప్రయత్నించారు. మాకు ఇక్కడ థ్రెట్ ఉన్నదండి. మేము ఇక్కడ విల్లా కొనుక్కున్నది ప్రశాంతంగా ఉండడానికి. ఏదో ల్యాండ్ లార్డ్ అని చెప్పేసి ఆయన మొత్తం ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్ని నాయే అని చెప్పేసి నేను మీకు ఏం రాసి ఇవ్వలేదు, నేను ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముకుంటా. మాకు ఒకటి ఇక్కడ సూపర్ మార్కెట్ ఉన్నదండి, అది అసిస్టెంట్ ఆఫీస్ కూడా ఉన్నది, అది కూడా మాదే అని చెప్పి క్లెయిమ్ చేస్తాడు. తన మీదనే డాక్యుమెంట్ ఉందంటాడు. అసలు క్లబ్ హౌస్ కూడా మీది కాదంటాడు. ఎందుకండి ఇంత గేటెడ్ కమ్యూనిటీ వేసి దాంట్లో కామన్ ఎమ్యూనిటీస్ అని చెప్పి CA1 CA2 పార్క్స్ అని చెప్పి మెన్షన్ చేసి మళ్ళీ అవి నాయే అని చెప్పి మళ్ళీ ఆయన్నే కబ్జా చేయడానికి ట్రై చేస్తే ఇంకెవరి దగ్గర కానీ మేము పోయేది. ఒకవేళ పోలీస్ వాళ్ళు సరైన టైంలో రాకపోయి ఉంటే ఇక్కడ ఏం జరుగుండేదో మేము ఊహించే పరిస్థితులు లేమండి. మాకేమన్నా రెస్పాండ్ కాగలిగి మాకు సపోర్ట్ చేయగలిగితే బాగుంటుందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ మీడియా. ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ పల్లె వెలుగు బస్